అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. మీరు వింటున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవిత చరిత్ర. క్రితం భాగంలో కుంజమ్మ తన సంగీత పాఠాల్లో చక్కగా సాధన చేస్తోందని, పైమెట్టెక్కిందని గురువుగారు మెచ్చుగోలుగా తన తల్లితో చెప్పడం, అలాగే చైత్రమాసం ఎప్పుడొస్తుందా, తండ్రిని ఎప్పుడు చూద్దామా, శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా, కళ్యాణానికి తన తండ్రి వస్తాడు, తండ్రిని చూడాలి అన్న ఆశతోటి కుంజమ్మ, సోదరుడు శక్తివేల్, తన సోదరి అందరూ కలిసి తండ్రిని చూడాలన్న తపనతో ఉండడం, మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా చైత్రమాసంలోనే వస్తుంది కాబట్టి ఆ సంబరాలకి ఇంటిలిపాది కొత్త బట్టలు అవి కొనుక్కోవడం, ఆ సంగతులన్నీ తెలుసుకున్నాం. కథ ఇలా కొనసాగుతుంది. చైత్రంలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా ఉంది. కచేరీలు కుదుర్చుకోవడంలో, ఇంటిలిపాది కొత్త బట్టలు కుట్టించుకోవడంలో పక్షం రోజులు ఇట్టే గడిచిపోయాయి. పిల్లలందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శ్రీరామనవమి రోజు సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇంటి నుంచి సీతారాములను ఊరేగింపుగా తీసుకువస్తారు. పశ్చిమ రాజగోపురం వీధి పొడుగున ఊరేగించిన తరువాత ఆయన ఇంటి దగ్గర ఊరేగింపు ఆగుతుంది. ఆ సాయంత్రానికల్లా కొత్త లంగా జాకెట్టు తొడుక్కొని మల్లెపూలు పెట్టుకుని కుంజమ్మ తన ఇంటి నుంచి తన ఇంటి సందు మొదట్లో నాన్న ఊరేగింపు కోసం ఎదురు చూస్తోంది. సీతారాముల బండి అవని మూలవీధి మలుపు తిరుగుతుంది. పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెల్లగా వస్తూ రథం సరిగ్గా పిల్లల ముందు ఆగింది. సుబ్రహ్మణ్యం అయ్యర్ రథం దిగి, నా చిన్ని మారాణి అంటూ కుంజమ్మను ఎత్తుకొని ముద్దాడాడు. కుంజమ్మ నాన్న భుజాలపై వాలిపోయింది. ముగ్గురు పిల్లల్లో సుబ్రహ్మణ్యం అయ్యర్ కుంజమ్మనే ముద్దు చేశాడు. కుంజమ్మను రథం ముందు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కుంజమ్మకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఆత్మీయతను చవి చూస్తోంది. సంవత్సరం మొత్తంలో నాన్న ఎక్కువసేపు కనిపించేది ఈరోజే. రథం పడమర రాజగోపురం వీధిలో సాగిపోతోంది. ఇళ్ల ముందు ఆగినప్పుడు ఇంటివారు వచ్చి నమస్కరించి నైవేద్యం సమర్పించి వెళ్తున్నారు. మధ్య మధ్యలో కూతురితో కబుర్లు ఆడుతున్నాడు సుబ్రహ్మణ్యం అయ్యర్. నా చిన్ని మారాణి, చెప్పరా ఏంటి సంగతులు? నాన్న, నేను కచేరీలో పాట పాడా, ఉత్సాహంగా చెప్పింది కుంజమ్మ. సభాష్, నాకు తెలుసురా నువ్వు బాగా పాడతావని. అమ్మ పట్నం వెళ్ళి ప్లేట్లలోకి పాడింది. ఈసారి నా చేత కూడా పాడిస్తానంది. అలాగా, గొప్పే. అయితే రానమ్మా, ఒక పని చేద్దాం. నీ ఇలాగే పాట పాడే అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేసేద్దాం. పాటలు రానివాడికి ఇచ్చి చేస్తే నువ్వు ఏం పాడుతున్నావో ఎలా పాడుతున్నావో కూడా తెలియదు వాడికి. సరేనా? నీలాగా సంగీతం వచ్చిన అబ్బాయిని వెతికి తీసుకొద్దాం. వెనక నుంచి శక్తి వడివాంబ వెక్కిరిస్తూ నవ్వుతుంటే నాన్న బడిలో దాక్కుంది కుంజమ్మ. నాన్న, నాకు అమ్మ గురువుని పెట్టి మృదంగం నేర్పటానికి శక్తి కబుర్లు మొదలుపెట్టాడు. రథం మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరేదాకా ఈ పిల్లలే లోకంగా గడిపాడు సుబ్రహ్మణ్యం అయ్యర్. ఇంట్లోకి సీతారాముల పటాలు తీసుకువెళ్ళారు. అందరూ భజన కార్యక్రమానికి కూర్చున్నారు. ఇక నుంచి ఆయనెవరో పిల్లలెవరో. ఆ ఇంటి లోపలికి వెళితే పిల్లలు నాన్న అని పిలవరు. ఇది వాళ్లకు ఒకరు చెప్పింది కాదు. తండ్రి కాస్త చనువు తీసుకుని పిల్లలను దగ్గరకు తీయవచ్చు, కానీ తీయడు. ఇద్దరికీ ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పింది కాదు, కానీ ఆనాటి సంఘం చెప్పకనే చెప్పిన నియమం ఈ విషయం. భజన అయిన తర్వాత గుంపులో గోవింద కొట్టి ప్రసాదంతో ఇంటికి చేరారు పిల్లలు. ఇక ఆ రాత్రంతా అమ్మకు నాన్న కబుర్లే. మధురై ప్రజలు
ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా చైత్రంలో మాత్రం కొనుక్కుంటారు. మదురైకు మీనాక్షి ఆలయం పట్టుగొమ్మ. మీనాక్షి ఆలయానికి చైత్రమాసం అతి ముఖ్యమైన మాసం. ప్రతి చైత్రంలో పాండ్యరాజు కాంచనమాల యొక్క యజ్ఞఫలం ఆయన మీనాక్షిని మధుర రాజ్యానికి మహారాణిగా పట్టాభిషేకం గావిస్తారు. అప్పటి నుంచి మీనాక్షి రాజ్యాన్ని పరిరక్షిస్తూ అష్టదిక్కులు శమధమాదులతో పాలిస్తుందని మధురై వాసులు ప్రగాఢ విశ్వాసం. ఈ పట్టాభిషేకం ఉత్సవం మీనాక్షి ఆలయంలో బ్రహ్మోత్సవం. అందరూ తయారవ్వండి, మహారాణిని దర్శించుకుందాం అంది షణ్ముఖవడివు. కొత్త లంగా జాకెట్టు తొడుక్కొని మట్టి గాజులు, పిచ్చి పూసల పోగులు, పెద్ద బొట్టు పెట్టుకుంది కుంజమ్మ. పడమర రాజగోపురం వీధిలో తిరగ్గానే అంగళ్ళు వెలిసి తిరునాళ్ళయింది ఆ వీధి. పూలు అమ్ముతున్న అంగళ్ళు చాలానే ఉన్నాయి. కుంజమ్మ వాటినే చూస్తూ నడుస్తోంది. ఇంకా ఉండబట్టలేక, అమ్మా మల్లెపూలు కొనమ్మా అంది అమ్మతో. షణ్ముఖవడివు నవ్వుకుంది. కుంజ ఎప్పుడు దేనిని అడగదు. అది కావాలి ఇది కావాలి అని మారం చెయ్యదు. ఒక్క మల్లెపూలే దానికి మహా ఇష్టం. తనకు కాస్త ఖర్చే అయినా కొనటానికి పర్వాలేదు కానీ శక్తి చూడకుండా కొనాలి, లేకపోతే వాడికి ఏదైనా కొనేదాకా ఊరుకోడు అనుకుంటూ కొడుకు లేకుండా చూసి ఒక అంగడిలో గీచి గీచి బేరమాడి మల్లెపూలు ఒక మూర కొని కుంజమ్మ జడలో తురిమింది. ఇప్పుడు కుంజమ్మకు పండుగ ముస్తాబు పూర్తయినట్లు. వెనక మల్లెపూలను ఆస్వాదిస్తూ రెట్టించిన ఆనందంతో కుంజమ్మ దర్శనానికి వెళ్ళింది. ఆలయం లోపల మీనాక్షి అమ్మవారికి అర్ధజాము పూజలు జరుగుతున్నాయి. దేవదాసీలు పూర్తి ఆలయ లాంఛనాలతో ఆలయ పరివస్త్రాన్ని తలకు కట్టుకొని కార్యోన్ముఖులై ఉన్నారు. అర్ధజాము పూజ పూర్తయింది. పట్టార్లు పంచహారతులిచ్చారు. చివరగా చూడామణి కుంభహారతి ఇచ్చింది. దాసీలు నృత్య నైవేద్యం పుష్పాంజలి సమర్పించారు. ఇక అమ్మవారి ఉత్సవ విగ్రహం దగ్గర పూజతంతు మొదలైంది. ఉత్సవ విగ్రహానికి పూర్తి అలంకరణ అయిన తరువాత అమ్మవారి వజ్ర కిరీటానికి అభిషేకం గావించబడింది. అమ్మవారికి ఆ కిరీటాన్ని అలంకరించగానే పెద్ద మేళం దిక్కులు పిక్కటిల్లేలా వాయించింది. అమ్మవారిని వాహనం మీద అధిరోహింపజేశారు. మీనాక్షి సామ్రాజ్ఞి. మాసి వీధులలో తన ఏలుబడిలో ఉన్న జనులకు దర్శన భాగ్యం కలుగచేయటానికి సాగిపోయింది. ఊరేగింపు శబ్దాలు దూరమయ్యాక షణ్ముఖవడివు పడమర ఆది వీధిలో తన కచేరీ మొదలుపెట్టింది. కుంజమ్మ అమ్మ పక్కనే ఉండి ఎక్కువసేపు కచేరీలో ఉండటానికి అలవాటు పడుతుంది. ఊరేగింపు వెనక్కు వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. మీనాక్షి అమ్మవారు ఆదివీధిలోకి ప్రవేశించగానే ఊర్లో అందరి దృష్టి అమ్మ మీదే పడినందుకు చూడామణి మొదట అమ్మవారికి కుంభహారతితో దృష్టి పరిహారం చేసింది. ఆ తర్వాత అమ్మవారి లోనికి వెళ్ళారు. ఇక పవళింపు సేవకు వేళైంది. అమ్మవారిని స్వామిని పవళింపు గదిలోకి పల్లకీలో తోడ్కొని వెళ్ళి ఊయల్లో కూర్చోబెట్టి లాలిపాటలు ఊయల పాటలతో దేవదాసీలు ఆది దంపతులను సుఖనిద్రకు దింపారు. కుంజమ్మ ఈ పాటలు దేవదాసీల నృత్య నైవేద్యాలు ఆకళింపు చేసుకుంటుంది. ఆది దంపతులు పవళించిన తరువాత దాసీలందరితో కలిసి షణ్ముఖవడివు కుంజమ్మ అర్ధరాత్రి ఇంటి దోవ పట్టారు. ఇంటిలో కుంజమ్మ పడుకునే ముందు మల్లె చెండుని కాగితంలో చుట్టి నీళ్లు జల్లి గూట్లో పెట్టుకుంది, రేపు మళ్ళీ పెట్టుకోవడానికి. ఈ చైత్రమాసంలో ఆలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు. తన కచేరీలతో పూర్తిగా హడావిడిగా గడిచాయి షణ్ముఖవడివుకి. హడావిడంతా సద్దుమణిగాక శ్రీనివాసరావు నుంచి కబురొచ్చింది. వెంటనే కూతురితో ఆయన ఇంటికి వెళ్ళింది. వచ్చే నెలలో రికార్డింగ్కి రమ్మంటున్నారు, తప్పకుండా వెళ్ళు. అలాగేనండి, అంతా మీ చలవ అంటూ సెలవు తీసుకుంది షణ్ముఖవడివు. అంతకుముందే అనుకున్నట్టు రాజం బయలుదేరింది షణ్ముఖవడివితో. సుందరం షణ్ముఖవడివు
శక్తి, కుంజమ్మ పట్నం బయలుదేరారు. రైల్వే స్టేషన్ దగ్గరికి కుంజమ్మ గురువు, షణ్ముఖవడివు నేస్తులు వచ్చారు సాగనంపడానికి. రాజం, జాగ్రత్త, రైలు సాగేప్పుడు కిటికీలోంచి తల బయట పెట్టకు. తల బయట పెట్టావంటే తల గాలిలో ఎగిరిపోతుంది. నువ్వు తల లేకుండా పట్నం వెళ్తావు అంది మరకతం. చాలే వేళకోళం. పిల్లలు తల చేతులు బయట పెట్టకుండా నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడానికే వెళ్తున్నా అంది రాజం. వాళ్ళు ఇప్పటికే ఓసారి వెళ్ళొచ్చారులే, నువ్వే జాగ్రత్త అన్నారు నేస్తులు. బండి మెల్లగా కదలడం మొదలుపెట్టింది. రాజం, నువ్వు ఎక్కువైనట్లున్నావే, బండి కదలలేక కదులుతోంది, దిగరాదా? చెయ్యి లాగుతూ అంది మరకతం. చెయ్యి వెదిలించుకుని దూరంగా వెళ్ళింది రాజం. బండి మెల్లగా కదులుతున్నది రాజం ఎక్కువ అవ్వడం వల్ల కాదు, షణ్ముఖవడివు గంపెడంత ఆశను మోసుకెళ్తోంది మద్రాసుకు. పిల్లల కేరింతలతో పాటు రాజం కేరింతలు తోడయ్యి సరదాగా పట్నంలో దిగారు. స్టేషన్కు గ్రామ్ఫోన్ రికార్డు కంపెనీ మనిషి వచ్చి విడిదికి తీసుకెళ్లాడు. స్నానాలయ్యి రికార్డింగ్ ఇంటికి చేరుకున్నారు. ఈసారి షణ్ముఖవడివు చేత 4 పాటలు పాడించుకున్నారు. కుంజమ్మ అంతా గమనిస్తూ ఉంది. షణ్ముఖవడివు పాటలైన తరువాత అక్కడి అధికారులు ముందుకు వెళ్ళింది. డబ్బుల కోసమేనేమో అనుకుని వెంటనే షణ్ముఖవడివు లెక్క తేల్చి చేతిలో పెట్టారు. డబ్బులు తీసుకొని పక్కకు వెళ్ళి సంచిలో పెట్టుకొని కుంజమ్మతో మళ్ళీ వచ్చి వాళ్ల ముందు నిలబడింది. ఏంటి, ఏమైంది అన్నట్లు చూశారు. షణ్ముఖవడివు తన గంపెడంత ఆశను బయటపెట్టింది. మెల్లగా, ఈ అమ్మాయి నా కూతురు, చాలా బాగా పాడుతుంది. ఈ పాప చేత కూడా ఒక్క పాట పాడించండి దయచేసి. అక్కడ ఉన్నవారంతా అసహనంగా చూశారు. ఏమనుకుంటుంది ఈవిడ? గ్రామ్ఫోన్ రికార్డుల కోసం పాటలు పాడడం జరుగుతుందా, లేక కచేరీల కోసం పాడడం జరుగుతుందా? ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు వరుస కట్టి పాడేయటానికి అని అనుకున్నారు. వాళ్ళ చూపుల్లోని భావం పూర్తిగా గ్రహించి, ఒక్కసారి మీరు తన పాట వినండి, బాగుంటేనే పాడించుకోండి అని ప్రాధేయపడింది. దక్షిణ భారతంలో ఇప్పటిదాకా గ్రామ్ఫోన్ ప్లేట్లల్లో ఉంటే శాస్త్రీయ సంగీతం లేదంటే లలిత సంగీతం, ఏదైనా పెద్ద విద్వాంసులు పాడిన సంగీతమే. కాస్త ఉత్తర భారత ప్లేట్లల్లోనే వైవిధ్యం ఉంది. స్వాతంత్ర సమరయోధుల భాషణలు ఉన్నాయి. ఈ అమ్మాయితో ఏమన్నా వైవిధ్యం చూపించవచ్చు అనుకుని ఏ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లేదా మేరీ హ్యాడ్ లిటిల్ ల్యాంప్ పాడుతుందేమోనని, పాపా పాడమ్మా అన్నారు. మూలనున్న చాప పరిచింది రాజం. కుంజమ్మ అమ్మ దగ్గరకు వెళ్ళింది. ఏం పాడాలో తెలుసుకుంది. వచ్చి చాప మీద కూర్చొని అమ్మ చెప్పిన పాటలు పాడింది. మరకత వడివం అంటూ మీనాక్షి అమ్మవారి తమిళ భక్తి పాట పాడింది. చాలా పై శృతిలో గుక్క తిప్పుకోకుండా అలవోకగా పాడింది కుంజమ్మ. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు అక్కడి వారు. మా అమ్మాయి ఇప్పుడే వర్ణాలు పూర్తి చేసి కృతుల్లోకి వెళ్ళబోతుంది అంది షణ్ముఖవడివు. తెలుస్తూనే ఉంది అన్నాడు అసలు అధికారి కుంజమ్మనే చూస్తూ. మరి రికార్డింగ్ తీసుకుంటారా పాపది? మెల్లగా అడిగింది షణ్ముఖవడివు. అక్కడి వాళ్ళందరూ సంప్రదించుకొని, ఇప్పుడు పాడిన పాట ఇంకా ఒక పాట పాడమనండి, ఇంకొకటి 3 నిమిషాలు దాటకూడదు అని చెప్పాడు రికార్డింగ్ అధికారి. షణ్ముఖవడివు అన్నీ సిద్ధం చేసుకునే వచ్చింది కాబట్టి తరువాత పాడాల్సిన పాట కూడా చెప్పింది. కుంజ ముందు మరకత వడివం పాడి మళ్ళీ వాళ్ళు పాడమన్నప్పుడు తిరుప్పుగళ్ పాడు అని చెప్పింది. కుంజమ్మ అవలీలగా బ్రహ్మాండంగా పాడింది. రికార్డింగ్ పూర్తయిన తర్వాత ఆ కొట్టు నుంచి బయటకు వచ్చింది. తల్లి ఆనందానికి అవధులు లేవు. రాజం మెటికలు విరుస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచింది. కంపెనీ ఉద్యోగి ఒకరు కుంజమ్మ దగ్గరకు,
కలం కాగితంతో వచ్చి, కుంజమ్మ, నీ పేరేంటమ్మా? రికార్డింగ్ మీద పాట ఎవరు పాడారో వ్రాయాలి. నీ పేరేంటో చెప్పు. మధురై షణ్ముగవడివు సుబ్బులక్ష్మి. అప్పటిదాకా కుంజమ్మను మెచ్చుకోలుగా చూసిన ఆ ఉద్యోగి చూపు మారింది. దేవదాసి వ్యవస్థలో పిల్లల పేర్లతో తండ్రి పేరు కానీ అతని ఇంటి పేరు కానీ అప్రస్తుతం. సంఘం ఇప్పటికీ పట్టించుకోదు. బిడ్డను మోసిన తల్లే నికరం. వారికి ఆమె పేరే సత్యం, శాశ్వతం. దానికి కారణమైన తండ్రి పేరు అస్సలు లెక్కలోకి తీసుకోవలసిన విషయమే కాదు. సంఘం తెలివిగా తనకు అవసరమైనట్లు ఏర్పాట్లు చేసుకున్న నామకరణ వ్యవస్థ. కుంజమ్మకు ఆ మౌనం ఏదోలా ఉండి అమ్మ వెనక దాక్కుంది. ఈ అమ్మాయికి ఒక 8 ఏళ్ళు ఉంటాయా అమ్మా? షణ్ముగవడివును అడిగాడు. 10 ఏళ్ళు చెప్పింది తల్లి. ఆ తరువాత రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం వీణధనమ్మ తన ఇంట్లో కచేరీ చేస్తుంది. అతి కొద్ది మందికే ఆహ్వానం. వాళ్లలో గొప్ప సంగీతజ్ఞులు, ధనికులు, పెద్ద ఉద్యోగులు ఉంటారు. ధనమ్మ నేస్తులు కూడా ఆహ్వానితులే. ఎలాగూ పట్నంలో ఉంది కాబట్టి షణ్ముగవడివు బృందం కూడా కచేరీకి వచ్చింది. ధనమ్మ డాబా మెట్లు ఎక్కే ముందు అందరికీ చెప్పింది షణ్ముగవడివు, అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండాలి. దగ్గినా కూడా ధనమ్మ వీణ పక్కన పెట్టి, ఈ రోజుకి చాలు, వెళ్ళిరండి అందరూ అని అంటుంది. అరగంట సేపు బ్రహ్మాండమైన కచేరీ చేసింది ధనమ్మ. అక్కడకు వచ్చిన పట్నంలోని పెద్ద మనుషులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అభినందించి వెళ్తున్నారు. ఓపిగ్గా ఒక పక్క కూర్చుంది షణ్ముగవడివు. ఆఖరిగా ధనమ్మ ముందుకు వచ్చి నిల్చుంది. షణ్ముగం, నువ్వు వచ్చావా? ఇప్పటిదాకా ఉన్నావు. ఈరోజు పట్నంలోనే ఉంటావా? అవునంది షణ్ముగవడివు. ఇప్పుడే వస్తానాగు అని లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే ధనమ్మ కూతుళ్ళు 4, కూతుళ్ళ సంతానం 13 మంది పిల్లలు పుట్టల్లోంచి చీమల చరచరా వచ్చినట్లు గదుల్లోంచి బయటకు వచ్చారు. వచ్చిన వారికి పలహారాలు పెట్టి కబుర్లలోకి దిగారు. షణ్ముగవడివు కుటుంబం లాంటిదే ధనమ్మ కుటుంబం. ఈ 13 మంది పిల్లలు కుంజమ్మలానే సంగీతం నేర్చుకుంటున్నారు. ఈ మధ్యదాకా గురుకులవాసం కూడా చేశారు. శక్తి అబ్బాయిలతో స్నేహం మొదలుపెట్టాడు. కాసేపటికి ధనమ్మ వచ్చింది. కంటి చూపు మందగించింది. కుంజమ్మ ధనమ్మ దగ్గరకు వెళ్ళింది. కుంజమ్మ సరిగ్గా కనిపించలేదు. లాంతరు దగ్గరకు రమ్మని కుంజమ్మకు సైగ చేసింది. కుంజమ్మ లాంతరు వెలుగులోకి వచ్చింది. శాంతం, శాంతం. మొహంలో ఎంత శాంతం కనిపిస్తుంది పిల్లలో అంది ధనమ్మ పోయినసారి కలిసినప్పుడు చెప్పినట్లే. రికార్డింగ్కి వచ్చావా, కచేరీకి వచ్చావా? రెంటికి. ఈసారి కుంజమ్మ చేత కూడా ప్లేట్లో పాడించాను. నిజంగానా? గొప్ప పని చేశావు. ఇంకా నేనే ఆ పని చేయలేదు. మెల్లగా అమ్మాయికి వీణ నేర్పిద్దామనుకుంటున్నాను. ఏమంటారు? ఎందుకు? చేతివేళ్ళు పొడుగ్గా ఉన్నాయనా? వద్దు, పాడించు. పాటల్లోనే పైకొస్తుంది. వీణ కూడా నేర్పు, తప్పులేదు. షణ్ముగవడివు నిజంగానే మనసు మార్చుకుంది అక్కడికక్కడే. ధనమ్మ రాజం వైపు చూసింది. ఇదే అదనుగా రాజం. ఏం వాయించారండి వీణ, ఏం పాడారు. మీ అమ్మాయిలు తక్కువ. మీ పిల్లలు పిడుగులు సంగీతంలో. అసలు మీ ఇంట్లో మనుషులతో పాటు ప్రతి వస్తువుకి సంగీతం తెలుసు. ఆ తులసి కోట పాడుతుంది, ఈ గుమ్మం పాడుతుంది, ఆ తలుపు పాడుతుంది, ఈ స్తంభము పాడుతుంది అంటూ ఇంకా చెప్పబోతోంది రాజం. కానీ రేపు ఆ స్తంభం పాడుతుంది, వచ్చి విను అంది ధనమ్మ. దెబ్బతో నోరు మూసుకుంది రాజం. ఎవరి కోణంగి అడిగింది షణ్ముగవడివుని. మన ఊరే, మన అమ్మాయే రాజం అని ధనమ్మతో తనివి తీరా మాట్లాడి సెలవు తీసుకుని వీధిలోకి వచ్చారు. షణ్ముగం, కోణంగంటే ఏంటి అడిగింది రాజం.
కోణంగంటేనా? కోణంగంటే అదే రాజం. బాగా సంగీతాన్ని అర్థం చేసుకొని సంగీతాన్ని మెచ్చుకునే వాళ్ళని కోణంగి అంటారు. తలెత్తకుండా చెప్పింది షణ్ముఖబడివు. ఓహో, అలానా? షణ్ముఖం, నీకొక మాట చెప్తా, ఏమీ అనుకోవుగా? చెప్పు, పర్వాలేదు. నీకన్నా నీ వీణ కన్నా నీ పాట కన్నా ధనమ్మే బాగా పాడుతుంది, వాయిస్తుంది. తల ఎత్తి రాజాంని చూసింది షణ్ముఖబడివు. నువ్వు నిజంగా కోణంగివేనే రాజాం అంది. పట్నంలో 2 కచేరీలు చేసి తీరిగ్గా ఇంటిదారి పట్టింది షణ్ముఖబడివు బృందం. మదురైలో రైల్వే స్టేషన్ నుంచి ఇంటి దాకా షణ్ముఖబడివు, రాజం, కుంజమ్మ ప్లేటుపాట్ల గురించి దండోరా వేసుకుంటూ వచ్చారు. మధ్యాహ్నం కల్లా చాలామంది వచ్చి కుంజమ్మను మెచ్చుకొని వెళ్తున్నారు. 2 సంవత్సరాల క్రితం సేతుపతి బడిలో పాడినప్పుడు తనను మెచ్చుకుంటూ కొట్టిన చప్పట్లు అర్థం గ్రహించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ మెచ్చుకోల్ని బాగా ఆస్వాదిస్తుంది. తండ్రికి తన ప్లేట్లలో పాడానని ఎప్పుడెప్పుడు చెప్పుదామా అని తహతహలాడుతుంది. మదురైలో మళ్ళీ సాధన మొదలైంది. 10 ఏళ్ల కుంజమ్మకి, 13 ఏళ్ల శక్తికి, 6 ఏళ్ల వడివాంబకు కూడా. శక్తి మృదంగం నేర్చుకోవటానికి బయటకి గురువు దగ్గరకు వెళ్తాడు. కుంజమ్మకు గురువు భట్టర్ దగ్గర కృతులు మొదలయ్యాయి. వడివాంబకు తల్లి వయోలిన్, వీణ నేర్పిస్తుంది. పిల్లలకు బడి క్రమం తప్పినా సాధన మాత్రం క్రమం తప్పదు. లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఆ ఇల్లు సంగీత సాధనతోనే మారుమ్రోగిపోతుంది. కుంజమ్మకు నాన్న కనిపించక 2 నెలలవుతుంది. ఆ రోజు రాత్రి అమ్మ పక్కన పడుకున్నప్పుడు కుంజమ్మ అడిగింది, అమ్మా, నాన్న కనిపించటం లేదు, లేరా? పట్నం వెళ్ళారేమో అమ్మా, నాకు తెలీదు అంది షణ్ముఖబడివు. రేపు కనుక్కుంటానులే, నువ్వు పడుకో. ఆ తరువాత రాత్రులు కూడా అమ్మ సమాధానాలు దాటవేస్తూ వచ్చింది. ఆ రాత్రి మళ్ళీ అడిగింది, అమ్మా, నాన్నను చూడాలి, ఎప్పుడు వెళ్ళను? తల్లి ఏమీ మాట్లాడటం లేదు. పక్కన పడుకున్న శక్తి కాగలేక చెప్పేశాడు చెల్లికి, కుంజా, నాన్న చనిపోయారు, చాలా రోజులవుతుంది. నేటికి కథనిక్కడితో ముగిస్తున్నానండి. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తరువాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.